ప్రైజ్ ది లార్డ్. దేవుని నామం పేరిట మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము గ్రంథములు గురించి మాట్లాడుకుందాం. బైబిల్లో గ్రంథములు ఎన్ని ఉన్నాయి, ఆ గ్రంథముల వివరాలు, వాటి యొక్క రిఫరెన్స్లు అన్ని మనము ధ్యానము చేద్దాం. గ్రంథములు 7 గ్రంథముల గ్రంథము అంటే ప్రకటన గ్రంథము. ప్రకటన 5వ అధ్యాయము 1వ వచనంలో ఈ 7ల గ్రంథము అని రాసి ఉంది. అక్కడ 7ల గ్రంథము అంటే ప్రకటన 5వ అధ్యాయము 1వ వచనం. అలాగే దానియేలు 12వ అధ్యాయము 4వ వచనంలో కూడా 7ల గ్రంథము అంటే ప్రకటన మర్మములు తెలియజేసినటువంటి 7ల గ్రంథం అని దీన్ని అంటారు. రెండవది తెరవబడిన గ్రంథము. ప్రకటన గ్రంథము ప్రకటన అధ్యాయము 10వ అధ్యాయము 2వ వచనంలో ఈ యొక్క తెరవబడిన గ్రంథము గురించి అక్కడ వ్రాయబట్టడం జరిగింది. అంటే ఈ గ్రంథం యొక్క వివరాలు, గ్రంథములు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి యొక్క రిఫరెన్స్లు, వాటి అర్థములు మనం తెలుసుకుందాం. ఆ తర్వాత మూడవది చుట్టబడిన గ్రంథము. ఇర్మియా 36వ అధ్యాయం 1వ వచనంలో ఈ యొక్క చుట్టబడిన గ్రంథము గురించి ఉంది. ఆ తర్వాత ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 21వ వచనంలో వేరొక గ్రంథము అని అక్కడ వ్రాయబడింది. అంటే జీవ గ్రంథముని మళ్ళీ వేరొక గ్రంథము అని రాయడం జరిగింది. 5వ అంశానికి వస్తే కనుక జకర్యా 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు ఉన్నటువంటి ఈ గ్రంథాన్ని ఎగురుచున్న గ్రంథము అని అక్కడ రాయబడి ఉంది. ఎన్ని అర్థాలు ఉన్నాయో చూడండి. తర్వాత 6వ యొక్క పాయింట్కి వస్తే కనుక సత్య గ్రంథము. దానియేలు 10వ అధ్యాయము 27వ వచనంలో ఇది సత్య గ్రంథము అని చెప్పడం జరుగుతుంది. 7వ పాయింట్కి వస్తే కనుక ప్రవచన గ్రంథము. ప్రకటన 22 10వ వచనంలో దీన్ని ప్రవచన గ్రంథం అంటే 7 ముద్రల గ్రంథము, 7 ముద్రల గ్రంథము, తెరవబడిన గ్రంథము, చుట్టబడిన గ్రంథము, వేరొక గ్రంథము, లేకపోతే ఎగురుచున్న గ్రంథము, సత్య గ్రంథము, ప్రవచన గ్రంథము. 8వ పాయింట్కి వస్తే గనక ధర్మశాస్త్ర గ్రంథము. ఈ ధర్మశాస్త్ర గ్రంథం ఎక్కడుంది? ఆదికాండము, నిర్గమ, లేవి, ద్వితీయోపదేశ కాండాలని పంచకాండములు ఉన్నాయి కదా. ఈ పంచకాండములన్నిటి కూడా ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 5వ వచనంలో ధర్మశాస్త్ర గ్రంథము అని మనం చూస్తున్నాం. 8వ పాయింట్. 9వ పాయింట్కి వస్తే గనక అదే సత్య గ్రంథము అంటే అది కూడా మనం దానియేలు 10:21లో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత జ్ఞాపకార్థ గ్రంథము. ఈ జ్ఞాపకార్థ గ్రంథం ఎక్కడుందంటే మలాకి 3వ అధ్యాయము 16వ వచనంలో కనిపిస్తూ ఉంది. తర్వాత జీవ గ్రంథము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము మనకు కనిపిస్తుంది. తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయం 30వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం చూసినట్లయితే కనుక పరిశుద్ధ గ్రంథము అని దాన్ని పిలవడం జరుగుతుంది. తర్వాత ప్రకటన 20:12వ వచనంలో ఎన్ని తీర్పు గ్రంథాలు ఉన్నాయో చూడండి. మనం 8, 9, 10, 11, 12 గ్రంథముల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. అంటే ఈ గ్రంథంలో ఎన్ని పేర్లు పిలుస్తున్నారు? 12 పేర్లతో పిలుస్తున్నారు. ఈ యొక్క తీర్పుల గ్రంథము అని ప్రకటన గ్రంథాన్ని మనం పిలుస్తాం. ఆ మాట ఎక్కడుంది అంటే ప్రకటన 20వ అధ్యాయము 12వ వచనంలో చూస్తూ ఉన్నాం. అంటే ఈ గ్రంథములు దేవుడు తెరుస్తాడని కూడా మనం చాలా సార్లు చదువుతూ ఉన్నాం. ఈ జీవ గ్రంథంలో నీ పేరుందో లేదో మనము చూసుకోవాలి. ఆ పరలోక రాజ్యంలో ఆ సింహాసనం ఎదుట తీర్పులు జరిగిన తర్వాత నీ పేరు ఆ జీవ గ్రంథంలో ఉందో లేదో చూసుకోవడానికి ఇప్పుడున్నటువంటి జీవితంలో మనము జాగ్రత్త పడాలి. దేవుని జీవ గ్రంథము దేవుండే తెరచును. దేవుని జీవ గ్రంథము దేవుండు తెరచును. యవ్వాని పేరందుండదో వాడగ్నిలో బడును. యవ్వాని పేరందుండదో వాడగ్నిలో పడును. ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా? ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా? ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా? ఈనాడు నీవు కూడను యేసుని ఎరుగనిచో. ఈనాడు నీవు కూడను
యేసుని ఎరుగనిచో ఆనాడు నీవు కూడను అందుండి ఏడ్చెదవు ఆనాడు నీవు కూడను అందుండి ఏడ్చెదవు ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో గ్రంథంబు బట్టబయలై పొందేదారు తీర్పు గ్రంథాలు బట్టబయలై పొందేదారు తీర్పు అంత్య తీర్పు నందున యేసు నిరక్షకుడే మహాభయంకరంబగు సింహంబుగా నుండు మృతులైన గనులు హీనులు యేసయ్య ఎదుటాను మృతులైన గనులు హీనులు యేసయ్య ఎదుటాను ప్రతివారు నిలచి ఉందురు బ్రతికిన రీతిగానే ప్రతివారు నిలచి ఉందురు బ్రతికిన రీతిగానే అంత్య తీర్పు నందున యేసు నిరక్షకుడే మహాభయంకరంబగు సింహంబుగా నుండు మహాభయంకరంబగు సింహంబుగా నుండు ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా ప్రియ సంగమా ఓ మానవుండా నీ గతి ఏమవుతుందని గ్రంథాలన్నీ మనకు తెలియజేస్తున్నాయి ఈ గ్రంథాలన్నీ మనకు తెలియజేస్తున్నటువంటి ఈ యొక్క బైబిల్ను పరిశుద్ధ గ్రంథము అని అంటాము ఈ పరిశుద్ధ గ్రంథమును మనము మరి ధ్యానము చేస్తూ ఉంటాం కనుక ఈ గ్రంథములో ఉన్నటువంటి ఈ సత్య సువార్తను మనము ధ్యానము చేయాలి ఈ యొక్క బైబిల్ గ్రంథముని బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ ద లీవ్ ద ఎర్త్ బైబిల్ అని పిలుస్తాం మనము ఆ భూలోకంలో ఉన్నప్పుడే ఈ బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవ్ ద ఎర్త్ ఈ లోకంలో విడిచి వెళ్ళక ముందే ఆ పరలోకంలో ఏ గ్రంథము విప్పబడక ముందే ఈ గ్రంథమును మనం చదివితే ఎంతో ఆశీర్వదకరంగా ఉండగలుగుతాం అనేక మందిని ఆశీర్వదకరంగా ఉండగలుగుతాం కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుదాం ఆ జీవ గ్రంథములో మన పేరును నమోదు చేసుకుందాం దేవుడు ఈ యొక్క పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యూ ప్రార్థన చేసుకుందాం మహాగరుడ మహోన్నతుడా నిత్యులకు తండ్రి సత్యదేవ సమాధానకర్త అధిపతి బలవంతుడా మీకు వందనాలు నైనా జీవ గ్రంథాలు ఎన్నో మాకు నేర్పించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ఆ యొక్క జీవ గ్రంథంలో ప్రభా నీ యొక్క సన్నిధిలో మేము ఉండడానికి ప్రభా ఆ జీవ గ్రంథంలో ప్రభా మా పేరు ఉండడానికి మాకు సహాయం చేయండి నాయన ఈ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మేము ధ్యానించడానికి నీ పరిశుద్ధ గ్రంథమును ప్రభా మేము చేత పట్టుకొని నీ సత్య స్వార్థను ప్రకటించడానికి మాకు సహాయం చేయండి ప్రభా ఆ జీవ గ్రంథంలో మా పేరుని లిఖించుకోవడానికి ఆయుధపడటానికి ప్రతి ఒక్కరికి సహాయము దయచేసి నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు తోడుగా ఉంచి మహిమ పొందమని మా కొరకు అతి త్వరలో రానయ్యున్న నజరుడనేస్తున్నామం పేరిట వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు ఆల్